ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలను గనక చూస్తే, ఆయన వ్యవహార శైలి చూస్తే, ఒకటి జగన్ను, వైసీపీని పూర్తిగా ద్వేషించి, ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం. 2 స్కోత్కర్ష. ఎక్కడికి పోయినా నేనది, నేనిది, నేనది, నేనిది. ఇది ఒక కంటిన్యూయస్‌గా చెప్పుకుంటూ పోవడం. ఈ 2 తప్ప ఒక ప్రభుత్వ అధినేతగా మా ప్రభుత్వం ఈ పని చేసింది, ఇప్పటివరకు ఈ పని చేసింది. అదిగో ఇప్పటివరకు ఈ మేలు చేశాం, ప్రజలకు ఇంత చేశాం, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇన్ని అమలు చేశాం, అదిగో ఇన్ని పెండింగ్‌లో ఉన్నాయి, లేకుంటే ఇది అమలు చేస్తాం, ఈ పని చేశాం, విద్య కోసం చేశాం, వైద్యం కోసం చేశాం, పేద ప్రజల కోసం చేశాం, లేకుంటే రోడ్లు చేశాం, పోర్టులు చేశాం, ఇంకొకటి చేశాం. ఇటువంటివి ఎక్కడా కూడా ఉండవు. తాజాగా కూడా తాజాగా కూడా క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి దాన్ని ఏదో ప్రారంభోత్సవం అంటే ఆ శంకుస్థాపన అని చెప్పి ఏదో చేశారు. ఆ కార్యక్రమంలో కూడా ప్రసంగించుకుంటే ఏమంటారు, నేను సెల్ ఫోన్ తీసుకొచ్చి ఆలోచన చేసినప్పుడు అందరూ నన్ను, అదే ఇంగ్లీష్లో మాట్లాడారులేండి, అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా, ఈ మనిషికి ఏమైంది అన్నారు. నేను తీసుకొచ్చే సెల్ ఫోన్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడండి అని చెప్పిన. ఇప్పుడు ఏం జరిగింది? సెల్ ఫోన్ ఎట్లా, నా విజన్ అంటే అట్లా ఉండాలి, ఆలోచన అంటే అట్లా ఉండాలి. అసలు భారతదేశానికి సెల్ ఫోన్ రావడానికి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏం సంబంధం అని చెప్పి అందులో సగం మందికి అర్థమైనా, లేదా వినేవాళ్ళకి అసలు ఏం చెబుతున్నదో అర్థం కాక వాళ్ళు నాకు తెలిసి ఒక ఇరిటేషన్కి ఫీల్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాటిని ఆపడం లేదు. ఈ మధ్యకాలంలో ఏటికి పోయినా కనుక ఈ దేవుడు కల్తీ, సరే ఈ దేవుడి ప్రసవంలో కల్తీ, ఆ దేవుడి ప్రసవంలో కల్తీ, ఇక్కడ కల్తీ, ఈ దేవుడితో రాజకీయం, ఆ దేవుడితో రాజకీయం, అది ఇటువంటివి. అదొక మళ్ళీ ఇటువంటివి. హైదరాబాద్లో ఒక నగరాన్ని నేను యాడ్ చేశాను, హైదరాబాద్ను క్రియేట్ చేశా, సెల్ ఫోన్ నేను తెచ్చా, హైదరాబాద్ కరెంట్ నేను ఇచ్చా. అసలు ఎదుటి వినే జనాలకు పిచ్చ బోరు కొట్టి ఇరిటేషన్ ఫీల్ అయినా కూడా ఎక్కడే కూడా ఆపడం లేదు. ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నారు, ఒక ప్రభుత్వ అధినేత జనాల్లో ఏం చర్చ జరిగేటట్లు చూడాలి. ఏంది ఇది? ఇవేమన్నా రాజకీయ ప్రసంగాలా? ఇప్పుడు ఏమైనా ఎన్నికల ఉన్నాయా? ఎన్నికల ప్రసంగాలు చేస్తూ ఉన్నారా? అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకొని వీళ్ళ వ్యవస్థలే ఏమీ జరగలేదని తేల్చినా కూడా మళ్ళీ తిరుమల లడ్డు గురించి అంత దారుణమైన ప్రచారం చేయడం దుర్మార్గం. అయితే మరొక పకెట్ల సంబంధం లేనివన్నీ కూడా నావే నేనే అని చెప్పి ఈ విధంగా అసలు ఏమొస్తుందో దీనివల్ల జనాలకు కూడా విసుగు పుట్టేస్తుంది వినేవాళ్ళకి. కానీ చంద్రబాబు సార్ మాత్రం వాటిని ఎక్కడా కూడా ఆపడం లేదు.